ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే, తన ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుంది, నిశ్చితార్థం జరుగుతూ ఉంది అని తెలిస్తే అసలు ఆ బాధ చెప్పడానికి మాటలు చెప్పలేము. అది నరకము, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. ఇంకా మాధవ్ ఉండేసి, లేదు నేను ఇక్కడ నుంచి సండే కదా పని ఉంది నాకు కొంచెం, నేనైతే పని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని అంటాడు. అనేసరికి అన్న ఆదివారం పూట నువ్వు పోవు కదన్నా అని చక్రి అడుగుతాడు. నేను మిగిలిపోయిన పని ఉంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తాను అని చెప్పని అంటాడు. అంతలోపల ఆయన రెడీ అయ్యే లోపల అతను పని చేసి అతను ఉన్నాడు కదా, అతనైతే ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి రేపు ఏ టయానికి పనికి రావాలో నాకు చెప్పమని చెప్పు అనేసరికి చక్రి ఉండేసి, అదేంటది ఈరోజు ఏం పని లేదా అంటే, లేదు డీలర్ కూడా లాక్ చేసుకొని పోయినారు, వర్క్ అయితే ఏమీ లేదు అని చెప్పేసి ఆయన కూడా అయితే చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఓహో అంటే అతను ఒంటరిగా వదలడం వల్ల అతను ఏమైనా చేసుకుంటాడేమో అని చెప్పి వీళ్ళైతే పాపమో భయపడతారు. దాని సరే మనకి ఏం చేద్దాము అని చెప్పి ఆలోచించి అతను ఒంటరిగా వదలకూడదు అని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఇంకా మొత్తం సరే ఏమనుకున్నా సరే వాళ్ళు అంత డీజే సాంగ్స్ పెట్టుకోవాలంటే ఎవరికైనా సరే అది బాధ వేస్తుంది కదా ఖచ్చితంగా. 100కి 100% కాబోయే మనం చేసుకోవాలనుకున్న అమ్మాయి, మన ప్రాణం అనుకున్న అమ్మాయికి అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే అబ్బా అది నరకం, అబ్బా నరకం, అమ్మో అని చొలక తెలుస్తుంది రా దేవుడా. ఇంకా వాడు వచ్చిన తర్వాత అతను అంటాడు, అన్న ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ వెళ్తున్నావు అంటే చెప్పాను కదా ఇందాక నేను పోతున్నాను అనేసరికి, అన్న అప్పుడు ప్రేమించిన అమ్మాయికి అక్కడ పెళ్లి జరుగుతుంటే ఆ నరకం ఏంటో నాకు తెలుసు అన్న అని చెప్పి చక్రి వచ్చేసి తనతో అంటాడనమాట. మాధవ్తో అంటాడు. అప్పుడు చూస్తుంది అనమాట ఆ అమ్మాయి. కాదన్నా అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అయితే అంటాడు. సరే అన్నా వెళ్ళొద్దన్నా, ఇప్పుడు సండే కూడా ఏముందన్నా అని చెప్పనేసరికి, లేదు లేదా సరే అని చెప్పేసరికి ఇంకా ఆ మాటలో మీ అమ్మాయి ఉండి ఏం చెప్తుందంటే, సరే ఈరోజు పెద్ద మీరు రెస్ట్ తీసుకోండి, మేమైతే వంట చేస్తాము అని చెప్పంటుంది. అంతే అప్పుడు వాళ్ళ నాయన వచ్చి, ఎవరిని బెదిరిస్తుంది వంట చేయడానికి అని చెప్పంటారు. వీళ్ళకి వంట చేయడం అయితే రాదు, కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు, కనీసం స్టవ్ వెలిగించడం కూడా రాదు ఈ అమ్మాయికి. చేద్దామనేసరికి ఇంకా వద్దమ్మా ఏం బెదిరిస్తుందో ఏమో వంట అని చెప్పి అనుకుంటారు. ఇకపోతే ఇక్కడ వీళ్ళని చూపిస్తారనమాట. చక్రి వాళ్ళ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ఊరికి ఎదురు రిలేషన్ ఉంది, అందుకే మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆవిడైతే పాయసం చేసి తీసుకొస్తుంది. ఇంకా ఆయన ఖాళీ లేదు పాయసం తాగడానికి ఏం చెప్పనంటాడు. అయినా సరే తాగాల్సిందంటే కొంచెం ఫన్గా మాట్లాడుకుంటారు. దాంట్లో ఉన్న కిస్మిస్ మంచిగా ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతను ఉన్నాడు కదా నారాయణ, సైకిల్ వేసుకొని వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. వాడు గాయత్రి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. ఒక సాంగ్ వేసుకొని తిరుగుతాడు. సరికి ఇతను ఎందుకు ఇటు తిరుగుతున్నాడు పాట వేసుకొని అని చెప్పేసి ఆ మెడ తిరగని ఉన్నాడు కదా ఆయన వాళ్ళ బావగారు ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు, పెళ్ళి ఏమన్నా అడ్డం కొడతాడేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆయన ఉన్నాడు కదా మెడ తిరగని వాళ్ళ అన్న, అతను వచ్చి అడుగుతాడు, ఏం పని నీకు ఇక్కడ, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనేసరికి, నా ఇష్టము నీకెందుకు, పెళ్ళి అడ్డం కొట్టడానికే వచ్చాను నేను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నీకెందుకు అనేసి ఆయనైతే చెప్తాడు. వాళ్ళ పెళ్లి చెడగొట్టినప్పుడు తెలియదా వీళ్ళకి, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి అయ్యేసరికి ఎక్కడ వాళ్ళు పెళ్లి అడ్డం కొడతారా అని చెప్పి అనుకుంటున్నాను కదా. అలాగే పాపం ఆయనకి పెళ్లి కుదురుతున్నప్పుడు పన్ని గట్టుకొని పోయి ఆయన పెళ్లి చెడగొట్టాలని చెప్పారు కదా. కర్మ ఈజ్ ద బ్యాక్ అంతే. కానీ వీళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. నారాయణ కానీ వాళ్ళ కొడుకు వాళ్ళు కానీ అలా అడ్డం కొట్టేవాళ్ళు కాదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. వెళ్ళిపోయిన తర్వాత అతనికి పెళ్లిళ్ళ బ్రోకర్ కనిపిస్తాడు అనమాట. పెళ్లిళ్ళ బ్రోకర్ తోటి, ఏమయ్యా ఎటుపోతున్నా, ఏమయ్యా బ్రోకర్ అంటే, నేను బ్రోకర్నే కాదు మ్యారేజ్ కుదిరిస్తానేసరికి అన్ని కుదిరించే వాళ్ళని బ్రోకర్ పెళ్ళిళ్ళ మ్యారేజ్ కుదిరించే అంటారు, నువ్వు ఏది కుదిరించట్లేదు నేను బ్రోకర్ అనే అంటారు అనేసరికి, ఏం చేయమంటావు, నేను సంచులు పూర్తి చేద్దామంటే నేను చేయలేకపోతా ఉన్నాను, ఎందుకు అంటే ఎవరు మీ సంబంధం అనేసరికి ఎవరు కుదరడం లేదు, పోనీ కుదిరినా కూడా వచ్చేసి మీకు ఆ సంబంధం నచ్చట్లేదు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడతాడు. మేము ఆన్లైన్లో మాట్లాడుకున్నాంలే నువ్వు వద్దుపో అంటాడు. ఆన్లైన్లో మాట్లాడుకుంటే ఎలాగా, అమ్మాయి ఎలాంటిదో ఏంటో అనే విషయం తెలియదు కదా, నేనే చూస్తాను సంబంధం అనేసరికి, ఈసారి కానీ నువ్వు ఆ సంబంధం కానీ కుదిరించకపోతే నీకు ఉంటుంది నా చేతిలో అని చెప్పేసి ఆయన అయితే అంటాడనమాట. ఇది మరీ బాగుంది అనుకుంటా అని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ అమ్మాయి వీళ్ళకి వంట చేద్దామని చెప్పి అనుకున్నారు కదా, ఏం చేద్దాం అనేసరికి వంట అని జోకులు వేసుకుంటుంటారు. ఏం చేద్దామంటే బిర్యానీ చేద్దాము, బిర్యానీకి ఏం కావాలి అంటే బిర్యానీకి రైస్ కావాలా కూరగాయలు కావాలా అనుకుంటా ఉంటారు. పోనీ కాఫీ తాగుదామా అనేసరికి కాఫీ స్టవ్ వెలిగించాలని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే తెలియడం లేదు, ఇదే వెలిగించాలా అని చెప్పి చూసి స్టవ్ ఎలగదు. ఎందుకు ఎలగలేదా అని చూస్తుంటే
మొదలై గ్యాస్ అయిపోయింది అనమాట ఫస్ట్ ప్రాబ్లము. ఇంకా వాళ్ళ అన్నయ్య వస్తాడు, మాధవ్ వచ్చి నేను చూసుకుంటానులే అని చెప్పనేసరికి ఏం లేదమ్మా గ్యాస్ అయిపోయింది నేను చూసుకుంటాను అని చెప్పంటాడు. కానీ అదే సమయానికి వాళ్ళు ఇంకా డీజే ఎక్కువ పెడతారనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ అన్నయ్యకి నరకంలో అనిపిస్తూ ఉంటుంది. ఇంకట కాదనేసి చెవులు మూసుకుంటాడు, నా వల్ల కావట్లేదు రా దేవుడా అనుకొని చెవులు మూసుకుంటాడు వాళ్ళ అన్నయ్య. అంతేటప్పుడు ఈ అమ్మాయి ఒక సలహా ఇస్తుంది కన్నతోటి, రమ్మని చెప్పు మనం బయటకు వెళ్దాము అని చెప్పేసి సలహా ఇస్తుంది అనమాట. అంతేటప్పుడు కన్నా ఉండేసి అన్న మనం బయటకు వెళ్ళి తిందామన్నా వారానికి ఒక రోజు అనేసరికి ఇంక ఈ అమ్మాయి కూడా ఉండేసి అవును మేము కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు మేము అలాగే బయటికి వెళ్ళి తినేవాళ్ళము అని చెప్పేసి అంటాడనమాట. దాంట్లోనే వాళ్ళు సరదా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే కాఫీ పెట్టమని చెప్పారంటే ముందు అదిగో సైంటిస్టులు ప్రయోగం కోసము తీసుకుని ఎలుకంట ఎవరు చక్రి, అలా వాళ్ళు కొంచెం ఫన్గా మాట్లాడుకుంటూ ఉంటారులే. సరే ఇంకా బయటకు వెళ్దామనే ఉద్దేశంతో బయటకు వస్తారు వెళ్దాం అనుకొని. అంతలోపల వాళ్ళ నాయన కూడా ఉంటాడు, మీరు కూడా రండి అంటే పోదాం పదా ఈ డీజే వినేదానికంటే ఆడికి పోవడం బెటర్, పోదాం పదా అని చెప్పేసి వాళ్ళైతే బయలుదేరుతారు. కారులో పోతా ఉండేసరికి గాయత్రిని చేసుకుంటున్నారు కదా వాళ్ళ మామయ్య కారు దగ్గరికి వస్తాడు. అతను పరమాత్ముడు అంటుంటాడు, అతను పుణ్యాత్ముడు పరమాత్ముడు ఏదో అంటుంటాడు ఆయన్ని. వాళ్ళు ఎదురొస్తారు, వచ్చేసి వాళ్ళ నాన్న చెప్తారే ఆయన మీదకి కారు ఎక్కించరావు పని అయిపోతుందా అంటే, ఎందుకు అంటే ఆయనే ఆడపిల్ల తండ్రి అయినా అదే అబ్బాయి తండ్రి అయినా కారు ఎక్కించారా అని చెప్పేసరికి ఇంకట్ట కాదని చెప్పేసి అయినా మీరు దిగండి అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఎవరు మా గాయత్రిని పెళ్లి చేసుకోబోయిన వాళ్ళ నాన్న ఏమనుకున్నారంటే వాళ్ళు పిలిచుంటారేమో అనుకున్నారు. అరే దిగండి పెళ్ళికి పిలవకపోయినా వచ్చారా మీరు, దిగండి పెళ్ళికి పిలిచారా వాళ్ళు, పిలవాలే లేకపోతే బంధుత్వం ఎలా ఉంటుంది, రండి దిగండి అని చెప్పేసి ఆయన అయితే కారు అయితే దించుకుంటాడనమాట. వీళ్ళని పిలవరు, వాళ్ళ వైఫ్ కూడా వస్తుంది కానీ ఎవరో వీళ్ళ అనేసరికి ముందు వాళ్ళు పిలుస్తారా లేదా అని చెప్పేసి అనేసరికి ఇంకేం చేస్తాము పెళ్ళి అడ్డం కొడతారేమో వాళ్ళకైతే గుండెలో రాయి పడతా ఉంటుంది. ఓరమ్మ వంటి వీళ్ళు వచ్చేసి ఎక్కడ పెళ్ళి అడ్డం కొడతారు అని చెప్పి వాళ్ళకైతే దడదడలాడుతుంటుంది. ఆయన వచ్చేసి పిలవండి అందులో చెప్పుకోవడం నిజమే అనుకోవాలన్నా, మీరు అంత మంచి వాళ్ళు కాదా, మీరు వాళ్ళు చెప్పేది నిజమేనా అని చెప్పి అనుకునేసరికి ఇంక అట్ట కాదులే అని చెప్పేసి పిలుస్తారు. లోపలికి వెళ్ళి అక్కడికైతే కూర్చుంటారనమాట. అట్ట కూడా ఆయన వాళ్ళ కొడుకుతోటి నా కొడుకు కూడా నీలాగే వెళ్ళి అతనితో మాట్లాడు పరిచయం చేసుకో అని చెప్తా ఉంటాడు. ఇంకా అంత అక్కడ ఇష్టపడిన అమ్మాయి నిశ్చితార్థం చేస్తుంటే ఇతనికి ఎట్టుంటుంది తెలుసా, మనసు అంతా పిండేసినట్టు ఉంటుందమ్మా. అది సీరియల్ కాబట్టి సరిపోయింది, నిజంగా అయితే అస్సలు ఎందుకులే అమ్మో నరకం రా దేవుడా. ఇంకా వాళ్ళు ఉండేసి మిగతా వాళ్ళంతా ఉండేసి అవును మనం వాళ్ళతో ఆడుకోవాలా, ఎందుకంటే మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనని ఎంత అవమానించారు, బాగా ఫుల్గా ఆడుకుందాం వాళ్ళని, మనం వెళ్ళేదాకా ఎందుకు వచ్చారా వీళ్ళ పెళ్ళి అడ్డం కొట్టడానికి వచ్చారా అని చెప్పి వీళ్ళైతే తెగ ఫీల్ అవ్వాలా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంతలోపల వచ్చేసి ఆయన వచ్చేసి రా బాబు రా మా అబ్బాయి పక్క నిల్చో అతనితో ఫోటో దిగు అని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా అసలు ఇట్లాగే చూస్తూ ఉంటుంది. గాయత్రి తనకి కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా, తను కూడా అలాగే చూస్తూ ఉంటుంది. తను కూడా ఇంకా ఇతను వచ్చేసి సరే అని చెప్పి ఇంకా ఫోటో దిగడానికి పోతున్నప్పుడు భయపడతా అతను కొంచెం ఇలా దూరంగా నిల్చో ఉంటాడనమాట. అతను అంతలోపల పోదాం మనం స్టేజ్ మొత్తం ఆడ దిగదాము అన్నట్టు అందరూ అయితే బయలుదేరుతారు. దానికి ముందు ఏం చేస్తా ఉందంటే ఈ పాటలు కాదు పెట్టాల్సింది, ఈ ప్రేమకి ఈ జంటకి ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్స్ పెట్టని చెప్పంటే సాడ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెడతారనమాట. ఈ పాటలకి ఇష్టపడే అమ్మాయికి మ్యారేజ్కి ఆ అమ్మాయి అలాగే ఉంటుంది కదా, ఆ పాట పెట్టి అక్కడ వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చారు అని తెగ ఫీల్ అవుతుంటారు. ఆమె కూడా వాళ్ళ అమ్మ కూడా వామ్మో ఏం అడ్డం కొట్టడానికి వచ్చారని చెప్పి ఆమె వెనకలాడుతూ ఉంటుంది. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు ఆమె ఆపండి కామ్గా ఉండండి నేను మా బావతోనే పోతా అని చెప్పడం, అది కలే అనుకుంటున్నా మ్యాక్సిమం. ఎందుకంటే చక్రి అండ్ ఇతరున్నారు కదా కేశవ వాళ్ళైతే చెప్తారు మేమైతే పెళ్ళి అడ్డం కొట్టడానికే వచ్చినాము, మేమైతే ఇక్కడ నుంచి వాళ్ళ నాయన కూడా చెప్తాడు మేమైతే అమ్మాయిని తీసుకెళ్ళిపోతాము అని చెప్పి అంటాడు. మేబీ అది కళ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకి పెళ్ళి జరగదు. అయినా సరే ఎన్నిసార్లు చెప్పినా ప్రేమించడము ఇష్టం ఉన్నప్పుడు పెద్దోళ్ళని ఎదిరించడానికి కూడా ఇష్టపడి ఉండాలి. అట్టయితేనే ఎవరైనా లవ్ అనేది చేయాలా. రెండు కావాలి, రెండు పడవ నిలబెట్టాలంటే ఏ ప్రేమ సాగదు. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. బాయ్. నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.